ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి కొనుగోలుని అనుమతి ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పెద్దలందరికీ కూడా సెకీ ఒప్పందం మీద చెంపపెట్టు లాంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో అతి తక్కువ ధరకి ₹2.49కే సెకీ దగ్గర నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది అత్యంత పారదర్శకంగా జరిగినటువంటిది. ఇది అటు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సౌర విద్యుత్ ఇచ్చేటువంటి సంస్థ ఉందో ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరినటువంటి ఒప్పందాలు, విద్యుత్ పంపిణీ సంస్థ మధ్య కుదిరినటువంటి ఒప్పందాలు. వీటన్నిటినీ రకరకాలైనటువంటి బురద జల్లుతూ ₹1,00,00,000 కోట్ల నష్టమని, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయో వాటికి సంబంధించి రూపాయి కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ రోజు ఉత్తర్వులు చూపించినా సరే లేదు కట్టాల్సిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడడం, దాని మీద అసెంబ్లీలో ఒక చర్చ పెట్టడం, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఏదో జరిగిపోయింది ఆదానికి సంబంధించినటువంటి కేసులో దీంట్లో ముడుపులు వచ్చాయి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎన్ని అలవాటు. ఒకటి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ విద్యుత్ ఒప్పందం వల్ల భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది అంటే దానిని ఏ విధంగా ముందస్తు ప్లాన్ ప్రకారం దానిని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయం సరైనటువంటిది కాదు, దీంట్లో అవినీతి దాగి ఉందని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు మేలు జరిగినా సరే ఈరోజు దానిని ఏదో ఒక విధంగా మసిబూసి మారేడికాయ చేసి దాంట్లో అవినీతి దాగుంది అనేటువంటిది ఏదో ఒకటి లేనిది చొప్పించి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈరోజు చంద్రబాబు నాయుడుకి తోడు పచ్చ మీడియా వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం జరిగింది. ఈరోజు అందరూ నోళ్ళు మూతపడిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు విద్యుత్ పంపిణీ సంస్థలు 7,000 మెగావాట్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రతిపాదనలు పంపించినా ఈరోజు 4,000 మెగావాట్లు మీరు తీసుకోవాల్సిందే, తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదని చెప్పి అనుమతి ఇవ్వడం అనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈరోజు విద్యుత్తుకు సంబంధించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇటు రైతులు కానీ, ప్రజలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరికీ కూడా గృహ అవసరాల దగ్గర నుంచి ప్రతి అవసరానికి సంబంధించి వ్యవసాయ అవసరాల దగ్గర నుంచి అన్ని విధాలా కూడా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిది అని చెప్పి ఈరోజు ఇచ్చినటువంటి రెగ్యులేటర్ అథారిటీ ఇచ్చినటువంటి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ ఇచ్చినటువంటిది అంతా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాగా ₹2.44 ఆ రోజు విద్యుత్ ఉంటే ₹6.99కి కొనుగోలు చేసినటువంటి ఘనుడివి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని ఈరోజు ఎంటర్ అయినటువంటి వాడు నువ్వు. ఆ రోజు అత్యంత అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని బట్టబయలు చేసింది. నీ అవినీతి బహిరంగపరిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ అధికారులు అందరూ కూడా నీలాగా ప్రతి ఒక్కరు అవినీతికి పాల్పడతారనుకోవడం నీ భ్రమ, నీ పొరపాటు. కాబట్టి ఈరోజు ఏది ఏమైనా సరే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వంలో ఎగిరెగిరి మాట్లాడినటువంటి వాళ్ళకి పచ్చ మీడియాకి చెంపపెట్టు లాంటిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు, అమలు చేసినటువంటి అనేక పథకాలు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఉంటాయి. వెలుగు వెలగాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడుతో చీకట్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది, ప్రమాదం ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ఇప్పటికే ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి తిరుమలలో సంబంధించినటువంటి కల్తీ లడ్డు మీద ఒక అభియోగం చేశాడు, దాన్ని కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆ మెడ తన ఉచ్చుకే తన మెడకే ఉచ్చు బిగించుకునింది. ఈరోజు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలకు పూర్తిగా విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఏదేమైనా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాల్లో దాదాపుగా ₹1,10,000 కోట్ల రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఊరట కలిగించేటువంటి విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజలకు సంబంధించి ఎంత మేలు చేకూరుస్తున్నాయి, ఎంత మేలు చేకూర్చబోతున్నాయి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తుంది.